టు కృష్ణామృతం. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మా చిత్తూరులో దాదాపు 9 శివలింగాలు సప్తమునుల ద్వారా ప్రతిష్ఠ చేయబడ్డాయి. వాటిని ప్రతిష్ఠ చేయమని చెప్పింది ఎవరు తెలుసా అండి మీకు? సాక్షాత్తు మహాశివుడండి. నిజం. ఆ శివలింగాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కృష్ణామృతం ఛానల్ని వాచ్ చేయాలి. సో ఇక్కడ చిత్తూరులో పంచలింగ దర్శనం, ఏకకాలే పంచలింగ దర్శనం మోక్షప్రదాయకం అని తెలుసుకొని మీకోసం శివరాత్రి రోజు ఈ పంచ శివలింగాల దర్శనం చేసుకోవడానికి అనువైన స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, వాటి కథ ఏంటి అనేది మొత్తము మీకు చూపించబోతున్నాను అన్నమాట. మరెందుకు ఆలస్యం, చూసేద్దామా? ఈ పంచలింగాల గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సుధా గురుకుల్. ఆయనను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయ్యా, మన చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో నీవా నది ఒడ్డున ఉండే పంచ శివాలయాల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ పంచ శివాలయాలు అతి ముఖ్యమైన పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయ యొక్క విశిష్టత ఏమిటి అని అడిగితే, పూర్వంలో ఎప్పుడు దైవ సాన్నిధ్యంలో దేవుడి సన్నిధానంలోనే ఉండే సప్త ఋషులు అన్నమాట. అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగిరసులు అని సప్త ఋషులు ఎప్పుడు దేవతల చెంతనే ఉండేవాళ్ళు. అలా ఉండేటప్పుడు ఏదో తెలుసో తెలియకో ఒక పొరపాటు కారణంగా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళ తపశ్శక్తినంతా పోగొట్టుకుని భూలోక సంచారం చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు స్వామిని ప్రాధేయపడితే స్వామివారు ఆ యొక్క శాప విమోచనాన్ని కలుగజేస్తారన్నమాట. ఎలాగా అంటే, మీరు భూలోక సంచారం చేస్తూ చేస్తూ మీరు ఏ రోజైతే కార్తీక పున్నమి నాడు నీవా నదిలో స్నానం చేసి శివపూజ చేసినట్లయితే మీ శాప విమోచనం కలుగుతుంది అని స్వామి శరవైభవరాజుతో ఆ సప్త ఋషులు తన తపశ్శక్తినంతా పోగొట్టుకుని భూలోక సంచారం చేస్తూ ఉంటారన్నమాట. అలా చేస్తూ చేస్తూ కొన్ని కాలాలు గడిచిపోతూ ఉంటుంది. ఒకానొక సమయమున కార్తీక పున్నమి సంధ్యావేళ, ఇంకా బ్రాహ్మణులు కదా, వాళ్ళు సంధ్యావందనం చేయడానికి కోసము ఆ పక్కనే నది ఉంది కదా, ఆ నదిలో స్నానం చేసి సంధ్యగా చేయించుకుంటాము అనే ఉద్దేశంతో ఆ నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసేటప్పటికీ వాళ్ళకు శాప విమోచన కలుగుతుంది. ఆహా, ఇదేనా శివుడు చెప్పినా ఆ యొక్క నీవా నది అనే ఉద్దేశంతో వెంటనే శివ పూజ చేయడానికి భూలోకంలో దక్షిణ భారతదేశంలో శివులంతా వెతుకుతారనమాట. ఎక్కడ శివుడు కనబడేసరికి వాళ్ళు వెంటనే తన తపశక్తితో స్వామివారిని ప్రత్యక్షం చేయించుకుంటారు. అక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ కామాక్షంబికా సమేత నాగేశ్వర స్వామి ఈరోజు స్వయంభులింగం. అక్కడ స్వామిని ప్రత్యక్షం చేసుకుని పూజా కార్యక్రమం నిర్వర్తించి స్వామిని ఆ సప్త ఋషులు కోరతారన్నమాట. స్వామి, ఎప్పుడు మీ చెంత ఉండే మాకే ఇన్ని కష్టాలు మేము అనుభవించినాము. అట్లా అంటే సాధారణ మానవ జాతి వాళ్ళు కష్టాల నుండి బయటపడేదానికి ఏదైనా మార్గం చెప్పండి అట్లా అడిగితే అప్పుడు శివుడు సెలవిస్తారన్నమాట. ఏకకాలే పంచ శివలింగ దర్శనం మోక్షప్రదాయకం అని అంటారన్నమాట. అంటే ఒకే కాలంలో ఒకే సమయంలో 5 శివలింగాన్ని దర్శనం చేసినట్లయితే వాళ్ళకి మరో జన్మ అనేది లేదు, ఆ జన్మ సార్థకత అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు స్వామి ఆ శివాలయాలు ఎక్కడుందో అది కూడా మీరే సెలవివ్వండి. ఇది నేను సెలవివ్వడం కాదు, మీ చేతుల మీదుగా మీరే ప్రతిష్ఠ చేయాలి అని చెప్పడంతో వెంటనే ఆ సప్త ఋషులు కాశీకి వెళ్ళి 5 శివలింగాన్ని తీసుకొచ్చి మొదటి శ్రీ కామాక్షంబికా సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠించడం జరుగుతుంది. తదనంతరం శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి, రాజుల గుడి అంటారు, ఆ గుడిలో ప్రతిష్టాపన జరుగుతుంది. తదనంతరము మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి కాణిపాకంలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. తదనంతరము ముక్కంఠేశ్వర స్వామి కలవగుంటలో ఉంటే కామాక్షంబికా సమేత ముక్కంఠేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరుగుతుంది. చివరగా శ్రీ బాలకామాక్షంబికా సమేత బాలకులందీశ్వర స్వామి దేవాలయంలో కట్టమంచిలో ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ గుళ్ళో ఒక విశిష్టత ఏమంటే, ఈ 5 దేవాలయం మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీవా నదిని దాటుకుని వెళ్ళాలి. ఒకటి నదిలో దిగి వెళ్ళాలి, లేదు వంతెన అలాంటిది ఏదైనా ఉంటే దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ పంచభూతాలు ఉండే ఈ యొక్క శరీరము
ఏ పాపము చేసినా ఆ పాపాన్నంతా హరింపజేసి వాళ్ళని టోటల్ గా స్కాన్ చేసినట్టుగా వాడిని పవిత్రులు చేసి ఆలయంలో అడుగు పెట్టనిస్తుంది. పాపగ్రస్తులకు ఆలయ ప్రవేశం లేదన్నమాట. అలాంటి ఆలయ ప్రవేశం జరిగిన తర్వాత స్వామి వారికి పూజా కైంకర్యం చేసుకుని మనం రావచ్చు. ఈ దేవాలయం తిరిగే విధానం ఎలా ఉంటుందంటే, తమిళంలో ఓంకారం ఎలాగైతే ఉంటుందో ఆ తమిళ ఓం ప్రకారమే మీరు శాటిలైట్ లో చూసినట్టుగా కనబడుతుంది అనమాట. ఇది వెళ్ళే విధానం మొత్తం తమిళ ఓంకార రూపంలో ఉంటుంది. ఈ 5 శివాలయాలు ఎలాగంటే, ఫస్ట్ ఇరువారం శివాలయంలో ప్రారంభించుకుని రాజుల గుడికి వెళ్ళి అక్కడి నుండి కాణిపాకం వెళ్ళి అక్కడ నుండి పెనుమూరు రూపంలో, పెనుమూరు క్రాస్ రూపంలో వచ్చి కలవుగుంటాకు వచ్చి కలవుగుంటా నుండి నేరుగా కట్టమంచుకొచ్చి తర్వాత మాలమాల ఇంట్లోకి వెళ్ళవచ్చు అన్నమాట. తెలుసుకున్నారు కదండి. ఇరువారం, అదే విధంగా రాజుగుడి, కలవకుంట, కాణిపాకం మరియు కట్టమంచిలో ఉన్న పంచలింగ దర్శనం ఒకే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము చేసేసుకోవచ్చు. అవి కాకుండా ఇంకా 4 లింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డాయి ఈ చుట్టుపక్కల. వాటి వివరాలన్నీ కూడా, అంతేకాకుండా ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా, ప్రతి ఒక్క టెంపుల్ డీటెయిల్స్ కూడా మన కృష్ణామృతం ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.